రైట్ బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు బైఠాయించారు. అహ్మద్గూడలో డబుల్ బెడ్రూమ్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బస్తీ దవాఖానతో పాటు డ్రైనేజీ, వాటర్, లిఫ్ట్ సమస్యలపై వెంటనే అధికారులు స్పందించాలని కోరారు. మరమ్మతుల పనులు చేయించాలని డిమాండ్ చేస్తున్నటువంటి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. మేమందరం కూడా ఈ రోజు ఇక్కడికి టీచర్స్ ఆఫీస్ కి రావడం ఎందుకంటే మా సమస్యలు అహ్మద్గూడలో ఎస్టీపీ పనిచేయడం లేదు, అలాగే లిఫ్ట్లు సరిగ్గా పనిచేయడం లేదు, అలాగే మొత్తం కూడా ఏంటంటే పగుళ్ళు వచ్చేసి మొత్తం కూడా ఈ రోజు ఇళ్లలోకి వర్షం నీరు వచ్చే పరిస్థితి ఉంది. ఇటువంటి సమస్యల మీద మేము ఈ రోజు అడగడం కోసం వచ్చాం. కానీ ఈ రోజు అధికారులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే 2 సంవత్సరాలు అయినా కానీ మాకు ఇవ్వాల్సిన జనరేటర్లు కానీ ఎస్టీపీ పనిచేయించకపోవడం కానీ స్లాబ్లకు సంబంధించిన మరమ్మతులు చేయించకపోవడం కానీ ఇటువంటి సమస్యలు మాకు తాండవిస్తున్నాయి. ఇది ఒకటే కాకుండా ఈ రోజు అక్కడ బస్సులు కూడా లేకపోవడం మూలంగా ఈ రోజు మేము ఉపాధి 30 కిలోమీటర్ల నుంచి ఈ రోజు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి మేము ఉపాధికి రావాలంటే మాకు బస్సు సౌకర్యం లేని పరిస్థితుంది. అందుకని మేము బస్సులు ఏర్పాటు చేయాలని చెప్తున్నాం. రేషన్ షాపులు కూడా లేవు, అక్కడ అలా బస్సు దవాఖానా లేదు. ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మేము ఈ రోజు జీహెచ్ఎంసీని అడగడానికి ధర్నా రూపంలో చేయడం జరిగిందండి. మేమందరం కూడా ఈ రోజు ఇక్కడికి